హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. మీరు చూస్తున్నారు ఎంఎల్ఎం రివ్యూ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఒక కొత్త కంపెనీ 2 డేస్ అయింది లాంచ్ అయ్యి. దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇది ఎందుకు టేకప్ చేశాను, దీంట్లో బెనిఫిట్స్ ఏంటి అదర్ కంపెనీతో కంపేర్ చేసుకుంటే అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అలాగే ప్లాన్ డీటెయిల్స్ కూడా మనం మాట్లాడుకుందాం. ఇకపోతే కంపెనీ పేరు వచ్చేసి బిఎన్బిఎల్పి. సో ఇది బినా స్మార్ట్ చైన్లో కాయిన్స్ ఏదైతే కొత్తగా లాంచ్ అవ్వడం లేదా ఓల్డ్ కాయిన్స్ ఉన్నాయో వాటికి లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తూ మనకి ఇన్కమ్ అనేది షేర్ చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే వీళ్ళకి ఒక ఎన్ఎఫ్టీ కలెక్షన్ ఉంది. సో ఎన్ఎఫ్టీ మనం కొనడం ద్వారా మనకి ఆర్ఓఐ అనేది జనరేట్ అవుతుంది. అందులో వచ్చిన ఇన్వెస్ట్మెంటే వీళ్ళు లిక్విడిటీ ప్రొవైడింగ్ కానీ ఒక కొత్త టోకన్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవటం కానీ లేకపోతే ఎన్ఎఫ్టీ ప్రమోట్ చేసుకోవటం కానీ యూస్ చేసుకొని మనకి వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో దాంట్లో 1% అనేది షేర్ చేస్తారనమాట. సో ఇది కంపెనీ బ్యాక్గ్రౌండ్. దీని ఫుల్ డీటెయిల్స్కి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మీకు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్, లైక్ మీకు ఏదైనా ఇవ్వాలనిపిస్తే ఇవ్వచ్చు. ఇకపోతే ప్లాన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. దీంట్లో పీడిఎఫ్లో ప్లాన్ కొంచెం కాంప్లికేటెడ్ కనబడుతుంది. సో కొన్ని డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తాను యాక్చువల్లీ. సో కీ ఇన్వెస్ట్మెంట్ ఫీచర్స్ అనమాట. సో చూడొచ్చు, పర్చేస్ టోకన్ మనకి BEP20లో మనకి ఈ ఎన్ఎఫ్టీ అనేది పర్చేస్ చేయొచ్చు. అలాగే ఒక ఎన్ఎఫ్టీ ప్రైస్ వచ్చేది $50. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, పాస్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇకపోతే మీరు ఎన్ని ఎన్ఎఫ్టీలైనా హోల్డ్ చేయొచ్చు. మీరు హోల్డ్ చేసిన ఎన్ఎఫ్టీ యూఎస్డిటీ పర్సంటేజ్ ప్రకారం మనకి యూఎస్డిటీ అనేది డైరెక్ట్ ట్రస్ట్ వాలెట్కి వచ్చేస్తుంది. నో వ్యాలెట్, కంపెనీకి ఎటువంటి వ్యాలెట్ ఉండదు. ఇది ట్రస్ట్ వ్యాలెట్లోనే మనం డైరెక్ట్గా ఆ కట్ ఆఫ్ టైం అయిపోగానే మనకి ట్రస్ట్ వాలెట్లో పడిపోద్ది. ఎటువంటి విత్డ్రాల్ రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. విత్డ్రాల్ కోసం వెయిట్ చేయాల్సిన పని లేదు. ఎవ్రీడే ఈవినింగ్ 6 కట్ ఆఫ్ 7:10 లోపు మనకి 7 to 7:10 లోపు మనకి ట్రస్ట్ వాలెట్కి మనకి ఎంతైతే ఆ రోజు ఇన్కమ్ వచ్చిందో అదంతా షేర్ చేస్తారు. ఇది ఆటోమేటిక్ జరిగిపోద్ది, ఎందుకంటే ఇది కంప్లీట్ డీసెంట్రలైజ్డ్ కూడా మనకి వెరిఫైడ్ డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ అండి. ఇది ఏదైతే మనం వ్యాలెట్ కనెక్ట్ చేస్తామో అది వెరిఫైడ్, ఏదంటే థర్డ్ పార్టీ అట్లా ఇట్లా కాదు. ఇది వెరిఫైడ్ కంపెనీ నుంచి మనం ఆ డీసెంట్రలైజ్డ్ కాంట్రాక్ట్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఎటువంటి భయం లేదు. ఇకపోతే రివార్డ్ డ్యూరేషన్ మీరు చూసుకోవచ్చు. 3 years వరకు మనకి 1% అనేది షేర్ చేస్తారు. ఇంకా ఎక్కువ షేర్ చేయొచ్చు, బట్ ఇనిషియల్గా 3 years అని చెప్పారు. పోతే టోటల్ రిటర్న్ 1095%, అంటే 10 ఆర్ 11x వరకు మనము ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. క్యాపింగ్ ఏం లేదు. లాకిన్ పీరియడ్ అనేది ఏం లేదు. ఎటువంటి లాకిన్ లేదు. మీరు ఎన్ఎఫ్టీ బయట మార్కెట్ ప్లేస్లో ఎప్పుడైనా అమ్మేసుకోవచ్చు ఎవరైనా కొనేటోళ్ళు ఉంటే. బట్ ఇప్పుడు మార్కెటింగ్ జరుగుతూ ఉంది కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఇంకా మంచి ప్రైస్ పెరుగుతుంది ఎన్ఎఫ్టీ కూడా. ఆ ఎన్ఎఫ్టీ మనం అప్పుడు అమ్ముకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది అన్నమాట. ఓకే, రీఇన్వెస్ట్మెంట్ అంటూ సపరేట్గా ఏం లేదు. మీరు రీఇన్వెస్ట్ చేయాలంటే ఇంకొక ఎన్ఎఫ్టీని బై చేయడం అంతే. ఓకే, ఓనర్షిప్ వ్యాలెట్ ఇది స్మార్ట్ కాంట్రాక్ట్ కాబట్టి ఎవరు ఓనర్షిప్ లేదు. ఆటోమేటిక్గా ఇక్కడ చెప్పినట్టు రివార్డ్స్ మీరు చూసుకుంటే, ఈ పాయింట్ చూసుకుంటే రివార్డ్స్ కూడా ఆటో డిస్ట్రిబ్యూటెడ్ అవుతాయి. ట్రాన్స్పరెంట్ ఉంటుంది. మీరు బ్లాక్ చైన్లో చూసుకోవచ్చు. ఎన్ఎఫ్టీ కొన్ని కంపెనీలాగా మీరు ఎన్ఎఫ్టీ ఏదో డూప్లికేట్ ఎన్ఎఫ్టీ ఒకటి చూపించేస్తే అట్లా కాదండి. ఇది మన ట్రస్ట్ వ్యాలెట్లో మనకి ఎన్ఎఫ్టీ వస్తుంది. మీరు బ్లాక్ చైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. మన ఎన్ఎఫ్టీ మన వ్యాలెట్లోనే ఉంటుంది. అది మీరు బయట మార్కెట్ ప్లేస్లో కూడా ఆల్రెడీ లిస్ట్ అయి ఉంది. ఆడి నుంచైనా కొనుక్కోవచ్చు. కాకపోతే మీరు రెఫరల్ ప్రోగ్రాంలోకి రావాలి అంటే మాత్రం ఏదైతే బిఎన్బిఎల్పి ఓన్ వెబ్సైట్ ఉందో వాళ్ళ దగ్గర మీరు కొంటే ఎక్కడ కొన్నా కూడా మీకు ట్రస్ట్ వ్యాలెట్లోకే ఆ ఎన్ఎఫ్టీ అనేది వచ్చేస్తుంది. మీరు ఏ టైంలో కావాలన్నా సెలవుట్ చేసుకోవచ్చు. కాకపోతే లోకల్ అంటే వితిన్ బిఎన్బిఎల్పి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మాత్రం అది ఇంకా ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ ఇవ్వలేదు. అది ఇచ్చారంటే మీ ఎన్ఎఫ్టీని మీరు వద్దనుకుంటే ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దీంట్లో బ్యూటీ, ఒక 3-4 months తర్వాత ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందండి. మన ఎన్ఎఫ్టీ $50 ఉంది, 100 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, 500 దాకా తీసుకెళ్తారని వాళ్ళు చెప్తున్నారు మనకి. ఇప్పుడున్న ఎన్ఎఫ్టీలు ఓన్లీ 5000 ఎన్ఎఫ్టీస్ అవైలబుల్ అని. సో అవి అయిపోగానే నెక్స్ట్ కలెక్షన్ తీసుకొస్తారు. అప్పుడు ప్రైస్ పెంచడం కానీ లేకపోతే సేమ్ ప్రైస్ తీసుకొని వచ్చి లాంచ్ అయిన తర్వాత ప్రైస్ పెంచుకోవటం కానీ చేస్తాం. సో ఇప్పుడు మనం ఇనిషియల్గా ఎన్ఎఫ్టీ కొనడం వల్ల ఏంటంటే డైలీ 1% ROI వస్తుంది. అలాగే మీకు
ఫ్యూచర్లో 3-4 మంత్స్ 4-5 మంత్స్లో దాన్ని 10%, 20%, 30%, 50%, 100% వరకు దాన్ని ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంది. మొత్తం ఓవరాల్గా వీళ్ళ టార్గెట్ ఏంటంటే $500 వరకు ఒక ఎన్ఎఫ్టీని రీచ్ చేయాలన్నట్టు. సో దానికోసం మల్టిపుల్ ప్రోగ్రామ్స్ వీళ్ళు తీసుకొని వస్తున్నారు. సో మీరు దాంట్లో ఇనిషియల్గా ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. సో ఇకపోతే కంపెనీ గురించి ఇదండి. ఈ దీంట్లో కొన్ని రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. అవేంటనేది నేను మీకు షీట్ ఓపెన్ చేసి చూపిస్తాను యాక్చువల్లీ. సో ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్, వన్ టైం బోనస్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు డైరెక్ట్గా ఫస్ట్ సెల్ఫ్ ఇన్కమ్ మీరు $50 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 1% అనేది డైలీ వస్తుంది, మీకు డైలీ ఇస్తాడు. సో $50కి 0.5, $500 పెట్టుకుంటే $5 అనేది మీకు తీసుకోవచ్చు. ఓకేనా? ఇక ఇది మీరు సెల్ఫ్గా ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు వచ్చే ఇన్కమ్ అనమాట. ఒకవేళ మీరు రెఫర్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరికైనా ఒక $500తో రెఫర్ చేస్తే మీకు వన్ టైం ఇన్కమ్ 10% అంటే 10% అంటే $50 మీకు వెంటనే వచ్చేస్తుంది. ఇది వన్ టైం ఇన్కమ్ అండి. ఓకేనా? ఇది వన్ టైం ఇన్కమ్. ఇకపోతే ఒకవేళ వన్ టైం ఇన్కమ్ వచ్చింది, దాని తర్వాత ఇంకొక ఇన్కమ్ కూడా ఉంది. అదే $500తో అతను ఎంత ఎర్న్ చేస్తాడు? $5 ఎర్న్ చేస్తాడు. $5లో మీకు 20% అనేది వస్తుంది. $5 ఎర్న్ చేస్తాడు, 20% అంటే $1 వస్తుంది. ఎవ్రీ 10 NFTs మీరు రెఫర్ చేయగలిగితే, సేల్ చేయించగలిగితే మీకు $1 డైలీ అనేది యాడ్ అవుతుంది. అంటే వాళ్ళకు వచ్చే ఇన్కంలో 20% మీకు ROI, రెఫరల్ ROI కింద మీకు ఇస్తాడు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది. ఇకపోతే ఇప్పుడు నేనేం చెప్పాను, డైరెక్ట్గా ఓన్ ROI 1% వస్తుందని చెప్పాను. అలాగే వన్ టైం ఇన్కమ్ 10% వస్తుందని చెప్పాను. అలాగే వాళ్ళకి వచ్చిన ROI నుంచి 20% మీకు డైలీ బోనస్ కింద ఇస్తాడని చెప్పాను. ఇంకొక ఇన్కమ్ అనేది ఉంది, అది నేను మీకు చెప్తాను. అది ఎట్లా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సారీ. ఓకే. ఇకపోతే నేను ఇక్కడ మీరు అనుకుందాం, మీ ఫస్ట్ లెవెల్, మీ సెకండ్ లెవెల్, మీ థర్డ్ లెవెల్, మీ ఫోర్త్ లెవెల్, ఎన్ని లెవెల్ అయినా ఉంటాయి. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు ఒక $500 ఇన్వెస్ట్ చేశారు. సో దానికోసంగా మీకు $5 అనేది డైలీ వస్తుంది. అలాగే మీ కింద ఎంతమంది అయినా ఉండండి, ఒక $1000 మీకు ఫస్ట్ లెవెల్లో ఉన్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళకి ఎంత వస్తుంది? $10 డైలీ వస్తుంది. $10 డైలీ వస్తుంది. మీకు ఎంత వస్తుంది? $10ని 20% అంటే ప్లస్ $2 మీకు అతని నుంచి డైలీ వస్తుంది. ఇది మీరు డైలీ తీసుకునేవారు. అలాగే ఇతను ఇక్కడ మీకు సెకండ్ లెవెల్లో ఒక $2000 బిజినెస్ జరిగింది అనుకుందాం. అతనికి ఎంత వస్తుంది? $20 అనేది మీకు వస్తుంది, అతనికి వస్తుంది. సో అతనిపై అంటే మీ డైరెక్ట్ రెఫరల్ అతనికి ఎంత వస్తుంది? దీంట్లో 20% అంటే $4 అనేది అతనికి వస్తుంది. ఈ $4లో 50% మీకు వస్తుంది, అంటే $2 ప్లస్ $2, 5 + 2 + 2. ఎక్కడి నుంచి? 3 లెవెల్ ఇన్కమే నేను ఇప్పుడు దావరకు చెప్పింది మీకు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక $5000 బిజినెస్ జరిగింది అనుకోండి. $5000కి అతనికి ROI ఎంత వస్తుంది? $50 వస్తుంది. $50లో ఇతనికి 20% అంటే ఎంత వస్తుంది? $10 వస్తుంది. $10లో 50% అంటే ఇతనికి ఎంత వస్తుంది? $5 వస్తుంది. $5లో 50% మీకు వస్తుంది, అంటే $2.5 పర్ డే మీరు ఎటు తీసుకోవచ్చు. సో ఈ విధంగా ప్రతి లెవెల్ నుంచి పైకి 50% షేర్ అవుతూ వెళ్తుంది. 100 లెవెల్ ఉన్నాయండి. 100 లెవెల్ నుంచి వాళ్ళ డైరెక్ట్ పర్సన్కి వచ్చే 20%లో 50% మీకు, మీ పై వాళ్ళకి 50%, వాళ్ళ పై వాళ్ళకి మీకు వచ్చే దాంట్లో 50%. అలాగా మీ డౌన్ లైన్లో ఎంతైతే బిజినెస్ జరుగుతుందో అతనికి వచ్చే దాంట్లో మీకు 50% అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇది 5 లెవెల్స్ నుంచి మాత్రం మనం ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది. దాని తర్వాత ఎన్ని లెవెల్స్ నుంచైనా వస్తుంది, బట్ మ్యాక్సిమం 5 లెవెల్ నుంచి మనకి చాలా ఇన్కమ్ అనేది, ఎంత బిజినెస్ ఎక్కువ చేస్తామో అంత ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇందులో ఇప్పుడు మీకు
ఇందులో ఎటువంటి విత్‌డ్రాయల్ ఫీజు ఎటువంటి రూపాయి కూడా ఏం లేదండి. మీకు 100% మీకు విత్‌డ్రాయల్ వచ్చేస్తది. ఎటువంటి కటింగ్ లేదు. ఎటువంటి ఇది లేదు. అలాగే ఒకవేళ ఇన్వెస్ట్ ఎక్కువ చేయగలిగేటోళ్ళు ఉంటారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఎన్ఎఫ్‌టీస్ తీసుకోగలిగేటోళ్ళు ఉన్నారు. అంటే $5,000 ఇన్వెస్ట్ చేస్తారనుకోండి. వాళ్ళకొచ్చే ఆర్‌ఓఐ మీద ప్లస్ 10% ఆర్‌ఓఐ అనేది అడిషనల్‌గా వస్తది. వాళ్ళకి $50 ఆర్‌ఓఐ ఇన్‌కమ్ వస్తే ప్లస్ 10% అంటే ప్లస్ $5 వాళ్ళకి ఆర్‌ఓఐ ఇన్‌కమ్ అనేది యాడ్ అవుతది. అలాగే 200 ఎన్ఎఫ్‌టీస్ తీసుకుంటే ఎంత అవుతది? 10,000 ఇన్వెస్ట్‌మెంట్ అవుతది. $100 డైలీ ఆర్‌ఓఐ వస్తది కదా! వాళ్ళకి ప్లస్ 20% ఇస్తాడు. అంటే ప్లస్ $20 ఎక్స్ట్రా వస్తది. $120 ఎక్స్ట్రా వస్తది. సో, ఇదనమాట. ఇప్పుడు కంపెనీలో ఒక ఇనిషియల్‌గా ప్రమోషనల్ ఆఫర్ కింద ఒక బ్యూటీ ఏంటంటే, ఒక లీడర్లు ఉన్నారు. కానీ ప్రెజెంట్ ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారు. కానీ టీమ్ చేయగలుగుతారు. అలాంటోళ్ళకి మీరు ఎటువంటి ఎన్ఎఫ్‌టీ బై చేయకపోయినా మీరు రెఫర్ చేసి ఈ ఇన్‌కమ్‌లన్నీ తీసుకోవచ్చు. మీరు రెఫర్ చేసి మీ కింద టీమ్ జరిగితే మీరు ఈ ఇన్‌కమ్‌లన్నీ మీరు తీసుకోవచ్చు. కానీ ఈ ఆఫర్ ఎన్ని రోజులు ఉంటదని మనం చెప్పలేము. బట్ ప్రెజెంట్ అయితే ఉంది. ఎవరైనా దీన్ని గ్రాబ్ చేసుకొని టీమ్‌ని బిల్డ్ చేసుకోండి. మీరు ఇన్‌కమ్ చేసుకోండి. మీకు వచ్చిన దాంట్లో మళ్ళీ ఎన్ఎఫ్‌టీ కొనుక్కోండి. ఒకవేళ తర్వాత కండిషన్ మళ్ళా ఎన్ఎఫ్‌టీ ఉండాలని పెట్టినా కూడా ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఓకే. ఎవరైనా ఇన్వెస్ట్ చేసేటోళ్ళు ఉన్నారు. ఒక $10,000 వాళ్ళకి 1.2% అంటే 1% ప్లస్ 20% ఎక్స్ట్రా 1.2% వస్తది కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ ఇన్‌కమ్ తీసుకోవాలంటే దానికి మనం ఒక స్ట్రక్చర్ లాగా డిజైన్ చేసాము. అది మీరు ఇన్వెస్ట్ చేసే ఉద్దేశం ఉంటే నాకు కాల్ చేయండి. నేను ఎలాగా ఏంటి అనేది ఇంకా ఎక్కువ పర్సెంట్ వచ్చేలాగా నేను మీకు చెప్తాను. ఓకే. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయింది అనుకుంటా. ఇంకా ఏదన్నా ఉంటే నేను డిస్క్రిప్షన్‌లో నంబరు అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్ ఇస్తాను. ఏదైనా అప్డేట్ ఉంటే దాంట్లో పోస్ట్ చేస్తాను. దాంట్లో జాయిన్ అవ్వండి. అలాగే నాకు వాట్సాప్ కానీ, కాల్ కానీ చేయండి. నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్.